ఓ సాయి చల్లని నీ చూపే చాటే మహిమే, ఓ బాబా చల్లని నీ చూపే చాటే మహిమే. సకల ప్రాణులలో సర్వేశ్వరుణ్ణి దర్శించమని చెప్పిన సద్గురువు శ్రీ షిరిడి సాయిబాబా. నేటి భక్తి సమాచారంలో హైదరాబాద్ గుడి మల్కాపూర్ శ్రీ షిరిడి సాయిబాబా మందిరం దర్శిద్దాం. హైదరాబాద్ మెహదీపట్నం ప్రాంతంలో గుడి మల్కాపూర్లో ఈ ఆలయం ఉన్నది. కుచేలుడైనా కుబేరుడైనా ఈ ప్రయాణంలో సమానమే. ధర్మాన్ని నమ్మిన లోకులంతా సమానులనే ఈ దైవమే. నిన్నే జపించే ఆశ పదిల్చే, నిన్నే జపించే ఆశ పదిల్చే, కొలిచేనే నిన్నే. ఓ సాయి చల్లని నీ చూపే చాటే మహిమే. గుడి మల్కాపూర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు అందరూ సాయి భక్తులు. నిత్యం సాయి నామస్మరణతో తరించే వీరు బాబాకు ఒక మందిరం నిర్మించాలని సంకల్పించారు. బాబా కృపతో నిర్మాణం ప్రారంభించి 2008లో విగ్రహ ప్రతిష్ఠ చేశారు. సువిశాల ప్రాంగణంలో బాబాకు విశాల మందిరం నిర్మించారు. హృదయమున ఊపిరి కాదా శ్రద్ధ మరియు భక్తి, భవసాగరాన కెరటంపై వెళుతోంది మా జీవితం. సాయి పదాలే సుఖానిలాగా, సాయి పదాలే సుఖానిలాగా నౌకను దరి చేర్చే. ఓ సాయి బాబా, ఓ సాయి బాబా, ఓ సాయి చల్లని నీ చూపే చాటే మహిమే, ఓ బాబా చల్లని నీ చూపే చాటే మహిమే. నీ కరుణే జగతికి సాయి ఇచ్చేను వరమే, నీ కరుణే జగతికి సాయి ఇచ్చేను వరమే. ఓ సాయి చల్లని నీ. పెద్దదైన ప్రార్థనా మందిరంలో వేదిక పైన సాయిబాబా విగ్రహం ఉంటుంది. పాలరాతితో రూపొందించిన శ్వేతవర్ణపు బాబా మూర్తి తేజోమయంగా విరాజిల్లుతూ ఉంటుంది. ప్రశాంత మోముతో చిరుమందహాసంతో భక్తులను అనుగ్రహిస్తూ దర్శనమిస్తాడు. బాబావారి నిలువెత్తు మూర్తిని దర్శిస్తే భక్తి పారవస్యంతో పరవశించిపోతాం. బాబా తమ పాదానికి వెండి కడియం ధరించి ఉండడం చూస్తే సాక్షాత్తు సాయిబాబాయే ఇక్కడ ఆసీనులైన అనుభూతి కలుగుతుంది. ప్రతి గురువారం వేల సంఖ్యలో భక్తులు ఈ ఆలయానికి విచ్చేసి బాబాను సేవించి తరిస్తారు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.